ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో యోబు చరిత్ర మనకందరికీ తెలుసు. అతడు చాలా ఆస్తిపరుడు, చాలా ధనికుడు, 10 మంది బిడ్డలు కలిగిన వాడు. ఒకానొక సమయంలో అతడుకున్న ఆస్తంతా కోల్పోతాడు. తనకున్న బిడ్డలను కూడా కోల్పోతాడు. తన శరీరం అంతా రోగంతో నిండిపోతుంది. తన భార్య కూడా అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఏ లోటు లేకుండా బ్రతికిన ఈ యోబు ఒకానొక రోజు సమస్తాన్ని కోల్పోయి ఒక నిస్సహాయ స్థితిలోనికి వచ్చేస్తాడు. ఆ విధంగా కనిపించిన ఈ యోబు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? కంటికి కనిపించే ప్రతి దానిని యోబు కోల్పోయాడు, కానీ కంటికి కనిపించని ఆస్తిని అతడు కోల్పోలా. కంటికి కనిపించని ఆస్తి తనకున్న స్వాస్థ్యం ఏంటో తెలుసా? అతడుకున్న అచంచలమైన విశ్వాసం. దేవుని పట్ల అతడుకున్న గొప్ప విశ్వాసం అతడు కోల్పోలేదండి. మేబీ అతడు ఆస్తి కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అనారోగ్యం పాలైపోయాడు, కానీ కంటికి కనిపించని ఆస్తి అయిన ఆ విశ్వాసము అతడు కోల్పోలే. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు కదా, ఒక ధనవంతుడు, లాజరు అని. ధనవంతుడు అని పిలువబడుతున్న ఈ వ్యక్తి చాలా గొప్ప ధనవంతుడే. అందరి కంటికి ఇతడు చాలా ధనవంతుడిగా కనిపిస్తున్నాడు. లాజరేమో ఏమీ లేనివాడుగా కనిపిస్తున్నాడు. కానీ విషయం ఏంటో తెలుసా? అతడికి లేని ఆస్తి, లాజరుకు ఉన్న ఆస్తి ఏంటో తెలుసా? దేవుని పట్ల గొప్ప విశ్వాసం. పౌలు భక్తుడు అంటాడు కదా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నువ్వు ఏం కాపాడుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఎటువంటి ఆస్తిని కాపాడుకోవాలనుకుంటున్నావు? ఒక క్రైస్తవుడిగా నీకున్న ఆస్తి ఏంటో తెలుసా? దేవుని పట్ల ఉన్న గొప్ప విశ్వాసం నీ ఆస్తిగా ఉండాలి. మనకి ఏమున్నా, మనకేమీ లేకపోయినా, మనం ఏం కోల్పోయినా, మనం ఏం కోల్పోకూడదు తెలుసా? దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. అదే గొప్ప ఆస్తి.